తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి అంటే హేతుబద్ధంగా ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడానికి సంబంధించి ఒక జ్యుడిషియరీ కమిషన్ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. అంటే గతంలో కేసీఆర్ ఉన్న హయాంలో అంతకుముందున్న పాత 10 జిల్లాలకు గాను వాటిని 33 జిల్లాలుగా విస్తరించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ జిల్లాల విభజన జరిగిన పద్ధతి, చేసిన తీరు ఇది అశాస్త్రీయంగా ఉన్నట్టుగానో, హేతుబద్ధంగా లేదనో రకరకాల విమర్శలు ఉన్నాయి. అందువల్ల జిల్లాల సరిహద్దులు మార్చాలని పలు జిల్లాల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో త్వరలోనే జిల్లాల పునర్విభజన కోసం ఒక రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ రాష్ట్రమంతటా తిరిగి అభిప్రాయాలు స్వీకరించి ఆ తర్వాత ఒక కంక్లూజన్కు రాష్ట్ర ప్రభుత్వం రావాలని అనుకుంటున్నట్లుగా తెలియజేసింది. ముఖ్యమంత్రి తెలియజేశారు. అయితే తక్షణం ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మాట అన్నారో లేదో మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున అటాక్ ప్రారంభమైంది. తెలంగాణలో జిల్లాల పునర్విభజన ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. సంక్రాంతి పూట ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ హయాంలో చేసిన జిల్లాల పునర్విభజన పైన చెయ్యి వేస్తే తెలంగాణ రాష్ట్రమే మొత్తం అగ్నిగుండం అవుతుందని, అగ్గి బరాటా అవుతామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రకటనలు ప్రారంభించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో అన్ని పట్టణాలను అభివృద్ధి చేశారని, అట్లాగే చాలా హేతుబద్ధంగా శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన జరిగిందని ఆయన చెప్పారు. అయితే వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగిస్తామని ఒక మంత్రి చెబుతున్నట్టుగా కేటీఆర్ అన్నారు. అలాగే జిల్లాలను ముట్టుకుంటే అంటే ఇప్పుడు ఏవైతే ఆల్రెడీ 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వీటిలో ఏ జిల్లాను టచ్ చేసినా అగ్గి పుట్టేస్తామని కేటీఆర్ హెచ్చరించాడు. సరే, ఇదంతా ఒక యాంగిల్. సరే, ఇంకొక యాంగిల్ ఏంటంటే అసలు ఈ ప్రక్రియ అంటే జిల్లాల విభజనకు సంబంధించిన ప్రక్రియ ఇప్పుడు జరగబోతున్న ప్రక్రియ అంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కానీ లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో కానీ ఒక కమిషన్ను ఏర్పాటు చేసి ఈ 33 జిల్లాల సరిహద్దులు వగైరా ఎట్లా ఉన్నాయి, ఏమిటి, ఏ జిల్లాలో ఏ సరిహద్దులు రావాలి, ఏ మండలాలు ఏ గ్రామాలు రావాలి, ఏ రకంగా గతంలో జరిగిన విభజన హేతుబద్ధంగా జరగలేదో వాటిని హేతుబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. ఇక దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆధారిత మీడియా, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెలరేగిపోతున్నట్లుగా మనకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొంతమంది అయితే అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు, కాంగ్రెస్ ప్రత్యర్థులు, వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేయాలనే కుట్రలో భాగంగానే ఈ పునర్విభజన ప్రక్రియను చేపడుతున్నట్టుగా అప్పుడే ఆరోపణలు గుప్పిస్తున్నారు. పునర్వ్యవస్థీకరణ చేయాలని సంకల్పించిన దానికి సంబంధించిన ఒక బేస్ వేరు, ప్రాతిపదిక వేరు, కానీ బీఆర్ఎస్ నాయకత్వం విమర్శిస్తున్న వ్యవహారం వేరు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడుతుంది ఏంటంటే మేము గతంలో ఏం చేశామో దాని జోలికి ఎవరు పోకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అది కాళేశ్వరం అయినా, లేకుంటే ధరణి పోర్టల్ అయినా, లేకపోతే ఇప్పుడు జిల్లాల పునర్విభజన అయినా, మరొకటైనా కూడా మేము ఏం చేశామో దాని జోలికి ఇంకెవరు పోవడానికి వీల్లేదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. దానివల్లనే ఇప్పుడు ఈ రకంగా ఒక కాన్సెప్ట్ను ముందుకు తీసుకొస్తున్నారు. అంటే
ప్రజల్లో అంటే తెలంగాణ ప్రజల్లో లేని సెంటిమెంట్‌ను ఇప్పుడు దానికి తెలంగాణలో సెంటిమెంట్ అంటే ఏం లేదు. తెలంగాణ సెంటిమెంట్ ఎప్పటిదాకా ఉంది? 2014 ముందు వరకు సెంటిమెంట్ ఉంది. తెలంగాణ 14లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఇక తెలంగాణ సెంటిమెంట్ అంటూ ఏమి లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఈ సెంటిమెంట్ కావాలి. ఈ సెంటిమెంట్ కావాలి అంటే ఈ సెంటిమెంట్‌కు అవతల ఇంకొక విలన్‌ను చూపెట్టాలి. ఈ విలన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. సో, చంద్రబాబు నాయుడు కోసమే హైదరాబాద్ సిటీని ఇది ఫ్రీ జోన్‌గా మార్చడానికి కుట్రలు జరుగుతున్నాయి. చంద్రబాబు కోసమే రేవంత్ రెడ్డి ఈ కుట్రలకు తెరలేపాడు అన్నది ఆరోపణ. ఇందులో నిజానిజాలేమిటో ప్రజలందరికీ తెలుసు. ఆ 33 జిల్లాలు ఏవైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నాయో, ఈ 33 జిల్లాలు కనుక మనం గమనిస్తే, కొన్ని జిల్లాలు కేవలం రెవెన్యూ డివిజన్ పరిధి కూడా లేని ఉన్నాయి. కొన్ని జిల్లాలు ఒక నియోజకవర్గానికి సంబంధించే ఉన్నాయి. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించే ఉన్నాయి. ఇటువంటివి చాలా ఉన్నాయి. 1, 2 అని కాదు. సో, అవన్నీ ఎట్లా జరిగాయి? దానికి సంబంధించిన సైంటిఫిక్ మెథడాలజీ ఏమిటి? అసలు రేషనాలిటీగా జరిగాయా లేదా? అనేది ఒక జ్యుడిషియల్ కమిషన్ వేస్తే, ఆ కమిషన్ రాష్ట్రమంతటా పర్యటించి, అభిప్రాయాలు సేకరించి, ఆ తర్వాత ఒక డిసిషన్‌కు వస్తే, ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పిస్తే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడున్న జిల్లాలు ఏవి కూడా మేము తగ్గించమని కూడా చెప్తున్నాడు ఆయన. 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంఖ్యను తగ్గించమని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ వీళ్ళకేదో అనుమానం ఉంది. జిల్లాల సంఖ్య తగ్గిస్తారనో, కొన్ని జిల్లాలు అసలు తీసి పారేస్తారనో. ఇంతకుముందు చెప్పాను కదా, ఇది కేటీఆర్ ఒక మాట అన్నాడు. ఇది నారాయణపేట, లేకపోతే గద్వాల, వనపర్తి ఇటువంటి జిల్లాల మహబూబ్‌నగర్‌లు ఏవైతే ఉన్నాయో, వాటిని తొలగిస్తారనే ఒక అనుమానాన్ని, లేదా తొలగించే అవకాశం ఉన్నట్టుగా ఒక మంత్రి చెప్పారంటూ కామెంట్స్ చేయడం వెనుక కూడా ఈ జిల్లాల్లో కొన్నింటిని తగ్గిస్తారనో ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇక మరికొన్ని కథనాలు ఎట్లున్నాయంటే, మనకున్న 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, వాటికి అనుగుణంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లాను మారుస్తారంటూ, ఒక జిల్లాను చేస్తారంటూ ఇంకొక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కానీ మున్ముందు పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మళ్ళీ వాటి పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా ఒకటి ఉంది. కనుక ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారా, మరొకరున్నారా, అధికారంలో ఉన్న పార్టీ ఏమిటనేది పక్కన పెడితే, యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఆలోచించాల్సి ఏంటంటే, జిల్లాల పునర్విభజన జరిగింది, ఓకే, బాగానే ఉంది. ఈ జిల్లాలు అసలు ఒక పద్ధతి ప్రకారం జరిగాయా లేదా? సైంటిఫిక్ పద్ధతిలో జరిగాయా లేదా? లేకుంటే అశాస్త్రీయమైన ఏమైనా వ్యవహారాలు జరిగాయా? కొన్ని చోట్ల అదే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏమిటి? సరిహద్దులకు సంబంధించిన ఇష్యూస్ కొన్ని వస్తున్నాయి. కనుక వీటన్నిటిని సెటిల్ చేయాలంటే తప్పనిసరిగా దీనిపైన ఒక రిటైర్డ్ జడ్జితో ఒక రిపోర్ట్ అంటూ మనం తీసుకుంటే, అంటే రాష్ట్ర ప్రజల అభిప్రాయాలన్నీ తీసుకొని ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తే, దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదన. సో, దీంట్లో ఎట్టి పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాల జోలికే పోవద్దు, ఈ జిల్లాలను ముట్టుకుంటే మేము రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏం కోరుకుంటున్నదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దీంట్లో కూడా సెంటిమెంట్ రాజేయాలి. తెలంగాణ సెంటిమెంటు రాజేయడం అంటే చంద్రబాబు నాయుడును విలన్గా చూపి, చంద్రబాబు నాయుడు కోసమే ఈ పునర్విభజన వ్యవహారం రేవంత్ రెడ్డి చేపడుతున్నట్టుగా ఒక ఆరోపణలను వాళ్ళు తయారు చేసి మార్కెట్లో వదులుతున్నారు. థ్యాంక్ యూ.